జరుగుతూ ఉన్నాయి. దేవుడు దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది ఆత్మ సంబంధంగా జరిగిన కార్యం. ఇప్పుడు ఇది ప్రకృతి సంబంధంగా జరుగుతున్న కార్యం. ఇప్పుడు సాతాను ఆ విధంగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, పాప మతంలో లేదు. అయితే నీకు కలిగిన విస్తార వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి. ఇది మొట్టమొదటి సాతాను యొక్క గుణలక్షణం. ఏదంటే వాడు కలగలేనంతసేపు బాగానే నెమ్మదిగా ఉంటాడు, కానీ వాడికి ఎప్పుడైతే కలిగిందో, వాడు ఎప్పుడైతే ధనవంతుడయ్యాడో, వాడు ఎప్పుడైతే ఎదిగాడో, ఆ ఎదిగిన మరుక్షణము వాడికి గర్వం అనేది బయలుదేరింది. ఆమేన్, హల్లెలూయా. వాడికి గర్వం అనేది బయలుదేరింది, అసూయ అనేది బయలుదేరింది, ద్వేషం అనేది బయలుదేరింది. ఇక అక్కడి నుంచి ఎప్పుడైతే పైకి ఎదగడం మొదలు పెట్టాడో వాడు అందరికంటే గర్విష్టిగా మారిపోయి అతనితో అసూయ పెంచుకొని అతను జీవితంలో లేని పాపాన్ని పొందుకొని ఇప్పుడు పాపం చేయడానికి అతను ప్రేరేపించబడతా ఉన్నాడు. హల్లెలూయా. సర్ప సంతానం ఎల్లప్పుడు కూడా అలాగే ఉంటారండి. సర్ప సంతానము అని చెప్పడానికి మూలమైన కారణం ఏంటంటే వాడు ఎప్పుడైతే ఎదగడం ప్రారంభించాడో వారిలో మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఏంటంటే గర్వం స్టార్ట్ అవుతుంది. గర్వం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో వెంటనే వాడు ఏం చేస్తాడంటే దాన్ని పెంచుకుంటూ ఆ గర్వం అసూయ తీసుకొచ్చేది ఏంటి తెలుసండి? అసలు అసూయ మనుషులకు ఎందుకు వస్తుందో తెలుసా? గర్వం వలన. ప్రధానమైన కారణం ఏంటంటే అసూయ వచ్చేది ఏంటంటే దేనికోసం అంటే గర్వం వలన అసూయ వస్తుంది. ఈ గర్వంలో నుంచి అసూయ వస్తుంది, అసూయలో నుంచి ద్వేషం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే అసూయ వచ్చిందో అసూయలో ద్వేషం వస్తుందో ఆ ద్వేషం ఎక్కడ తీసుకెళ్తుంది? మనిషిని చంపే అంత స్థితిలో తీసుకెళ్తాడు. అంటే ఈ 4 స్టేజ్లు. ఫస్ట్ పాపం ఎలా పుడుతుంది అంటే గర్వం వల్ల పుడుతుంది. ఈ గర్వంలో నుంచి అసూయ వస్తుంది, అసూయలో నుంచి ద్వేషం వస్తుంది, ఈ ద్వేషం మనిషిని చంపే స్థితిలో తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే భూమి మీద జరుగుతున్న ప్రతి నరహత్యలకి, ప్రతి ఆటుపోట్లకి, ప్రతి భయంకరమైన కార్యాలకి, ప్రతి భయంకరమైన విద్వేషాలకి, భయంకరమైన కారణాలన్నిటికీ జరగడం కారణం ఏంటంటే గర్వమై ఉన్నది. హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా సాతానులోనికి ప్రవేశించిన పాపం. సాతానులోనికి ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో, ఆ గర్వం ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో అతను తనకు తానుగా హెచ్చించుకున్నాడు. ఎలాగ హెచ్చించుకున్నాడంటే దేవుని కంటే పైగా నేను ఉన్నానని హెచ్చించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థం ఉన్నమాట? నీలో కూడా ఎప్పుడైతే గర్వం వచ్చిందో నీ ఎదుటిగా ఉన్న మనిషి కంటే ఎక్కువ హెచ్చించుకుంటావు, నీ భర్త కంటే నిన్నే ఎక్కువ హెచ్చించుకుంటావు, నీ భార్య కంటే నిన్నే ఎక్కువ హెచ్చించుకుంటావు, ఖచ్చితంగా నీ సహోదరుడి కంటే ఎక్కువగా నిన్నే హెచ్చించుకుంటావు. హల్లెలూయా. ఎంత మాత్రము సహోదరుని హెచ్చించాలనే పద్ధతి నీలోకి రాదు. ఎంతసేపు నిన్ను నీవు హెచ్చించుకుంటావు తప్ప, ఎంతసేపు నీ కోసం నీవే ఆలోచించుకుంటావు తప్ప ఎప్పుడు పక్కోడి కోసం కానీ, సహోదరి కోసం కానీ, సహోదరుడి కోసం కానీ నువ్వు ఆలోచించవు. హల్లెలూయా. ఇది సాతాను యొక్క మొట్టమొదటి గుణలక్షణమైనది. ఇది సాతాను యొక్క మొట్టమొదటి పాపము తీసుకురావడానికి మొట్టమొదటి లక్షణం అది. అయితే ఎప్పుడైతే గుణలక్షణం ఎప్పుడైతే బయట, అందుకే మనకి దేవుడు ప్రభురాత్రి భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవునిలో తగ్గింపు లక్షణం ఉంది. వీడైతే దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడు, కానీ దేవుడైతే ఏం చేశాడు తెలుసండి? ఆయనే భూమికి అంతగా బాగా తగ్గించుకుని అట్టడికి వెళ్ళిపోయి ఒక సహోదరుడి పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సాతాను యొక్క లక్షణానికి దేవుని యొక్క లక్షణానికి ఎంత తేడా ఉందో, భూమికి ఆకాశానికి తేడా ఉన్నంత లెక్క ఉంది. అంటే దేవుడేమో తగ్గించుకుంటాడు, ఆయన దీనత్వం కలిగి ఉంటాడు, ఎల్లప్పుడూ కూడా ఆయన దీన మనస్కుడు అయ్యే ఆయన కనబడతాడు. ఆయన కార్యాలన్నీ తగ్గింపు మనసులోనే కనబడతాయి. అందుకే దేవుడు చెప్పాడు, పసిబోళ్ళైన ఈ పిల్లలకి ఎందుకు బయలుపరుస్తున్నావు అంటే ఇది జ్ఞానులకు వివేకవంతులకు మరుగు చేసి
దేవుడు పసిబాలుడికి బయలుపరుస్తానని చెప్పాడు. ఎందుకు పసిబాలుడికి బయలుపరుస్తున్నాడు? పసిబాలుడు అంటే అప్పుడే పుట్టిన బిడ్డకాడి తగ్గింపు ఏంటో, హెచ్చింపు ఏంటో, పొగరేంటో అవేమి తెలియవు. పాపమేంటో పుణ్యమేంటో వాడికి ఏం తెలియదు. వాడు ఏమి చెప్పినా నమ్ముతాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినావు, అబద్ధం చెప్పినా నమ్ముతాడు, నిజం చెప్పినా నమ్ముతాడు, ఏదైనా చెప్పినా నమ్ముతాడు. ఎందుకంటే అతనికి మంచి చెడుల యొక్క భావం తెలియదు, వివేచించే గుణం లేదు, ఆ యొక్క తెలుసుకునే జ్ఞానం లేదు. అంత కెపాసిటీ ఆ పిల్లోడికి ఉండదు కనుక నువ్వేం చెప్పినా వింటాడు. హల్లెలూయా. తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని సన్నిధిలో అలా మారిపోతాడు. తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఒక పరిస్థితి బాలుడు అయి మారిపోతాడు. దేవుడు ఏం చెప్పినా వింటాడు. మంచి చెప్పినా వింటాడు, చెడు చెప్పినా వింటాడు. అది ఏం చెప్పినా దేవుడు చెప్పిన దాన్ని స్వీకరిస్తాడు. దేన్ని కొట్టివేడు అతను. దేవుని యొక్క లక్షణానికి సాతాను యొక్క లక్షణానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. హల్లెలూయా. వీడు పరలోకంలో దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుని వీడేం చేశాడంటే గర్వపడి ఆ గర్వం వలన వచ్చిన అసూయతో వీడేం చేశాడంటే ద్వేషం పెంచుకొని దేవుణ్ణి చంపాలి, దేవుణ్ణి ఆ చైర్ నుంచి దించెయ్యాలి, దేవుణ్ణి చంపితేనే కానీ నేను ఆ చైర్లో కూర్చోలేను, దేవుడు నాకు అడ్డు, దేవుణ్ణి ఒక్కసారి నేను తొలగిస్తే, దేవుణ్ణి ఒక్కసారి నా సీటుని తొలగిస్తే ఆ అధికార పక్షం అంతా నాదే, ఆ అధికారాన్ని అంతా నేనే చేజెక్కించుకుంటాను, ఈ పరలోకం అంతా నేదే అయిపోతుంది, ఈ పరలోకం అంతా నేనే శాసిస్తాను, నేనే అధినాయకుని అవుతాను, నాదే అంత అధికారం అంతానే అని చెప్పి ఇతను ఏం చేస్తున్నాడంటే లోపల పగ పెంచుకుంటూ కక్ష పెంచుకుంటూ దేవుణ్ణి ఎప్పుడు ఆ సీటు నుంచి తొలగించాలా అని ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రూపము కానీ దేవుని యొక్క లక్షణాలు కానీ ఒక వ్యక్తిలో ఉంటే అతను ఎల్లప్పుడూ కూడా తగ్గించుకుంటాకే ప్రయత్నం చేస్తాడు తప్ప ఒకరి మీద పెత్తనం చేయడానికో, లేకపోతే ఒకరి మీద అధికారం చేయడానికో, లేకపోతే ఒకరి మీద ఏలుబడి చేయడానికో ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ముందుకు వెళ్ళరు. ఒకవేళ ముందుకు వెళ్తున్నారంటే ఒకడి మీద పెత్తనం చేయడానికి కానీ, ఒకడి మీద అధికారం చేయడానికి కానీ, ఒకడి మీద నా కింద ఇతను ఉండాలి అనే ఒక తలంపు కానీ అతనిలోకి వస్తుందంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నది లూసిఫర్. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క లక్షణంలో ఆ లక్షణం లేనేలేదు. వీడు ఎంతసేపు కూడా నేను దేవునికి పైగా ఉండాలనుకుంటున్నాడు తప్ప, దేవుణ్ణి తప్పించాలనుకుంటున్నాడు తప్ప, దేవుణ్ణి పక్కగంటాలనుకుంటున్నాడు తప్ప, వీడు ఎంతసేపు కూడా దేవునికి లోబడి ఆయన కింద నేను ఉండాలి, ఆయనే నన్ను సృజించిన వ్యక్తి, ఆయన నన్ను క్రియేట్ చేసిన వ్యక్తి, ఆయనకి నేను తగ్గి ఉండాలి, ఆయన దగ్గర నేను అణిగిమణిగా ఉండాలనే లక్షణం వీళ్ళు ఏమాత్రం కనిపించట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఆ గద్దె నుంచి దించడానికి, దేవుణ్ణి ఆ కుర్చీ నుంచి దించడానికి అధికారం లేకుండా చేసి ఆ తర్వాత దేవుణ్ణి చంపాలని ఒక ప్రణాళిక వీడు పకడ్బందీగా లోపల వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క అధికారం నుంచి కిందకి దించాలంటే ఏం చేయాలి? ఈ అధికారం నుంచి కిందకి దించాలంటే ఫస్ట్ వీడు ఏం చేయాలంటే సంఘాన్ని కొట్టాలి, దేవుని యొక్క సంఘాన్ని కొట్టాలి, దేవుని యొక్క ఆ యొక్క దేవదూతలను కొట్టాలి, దేవుని యొక్క దేవదూతల యొక్క ఆలోచన మార్చాలి, దేవుని యొక్క దూతలందరినీ కూడా నా వైపు గనక నేను తిప్పుకుంటే, దేవుని యొక్క పరలోకంలో ఉన్న దూతలందరినీ నా వైపు కనుక నేను ఆకర్షించుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నా వైపు తిరిగిపోతే దేవుడు ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు నేను ఈజీగా కొట్టేయచ్చు. హల్లెలూయా. వీడి పెచ్చోడు కాకపోతే, వీడికి తలకాయ లేకపోతే వీడు ఎంత తలకాయ లేనివాడు చూడండి. సాతానుడు ఎంత తెలివైనడైనా ఎక్కడ దిక్కిన పప్పులో కాలేస్తాడు. ఎందుకంటే అసలు దేవుడు దూతలు చేసింది ఎవరిని? దేవుడే. సాతాను చేసింది ఎవరిని? దేవుడే. ఒకవేళ అందరినీ కూడా వీడు వైపు వేసుకుంటారు, అందరినీ పక్కకి గంటేసి మొత్తం సర్వనాశనం చేసేసి మరలా ఈయన క్రియేటర్ కాబట్టి కొత్త దూతలు తెచ్చుకోలేడా? సృష్టించుకోలేడా? కొత్త దూతలు సృష్టించుకోగలడు, ఇంకో పరలోకం సృష్టించుకోగలడు. ఇది అవసరమైతే. ఆయన దేవుడు, ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. అది మర్చిపోయాడు. సర్పసంతానం ఎప్పుడు ఎందుకెందుకు ఎగిరెగిరి మంత్రులుగా ఎగరేస్తారంటే వాళ్ళకి తెలియదు అసలు విషయం. ఎందుకు అలా ఎగిరెగిరి పడతారంటే
మేమే చేస్తాం, మేమే అయిపోతాం, మేమే చేసేస్తాం అనుకుంటారు తప్ప వాడికి తెలియదు దేవుడు ఇంకోలాగా వస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక రచించాడంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది లేదు. ఆయన ఏమైనా చేయగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు, ఏదైనా సాధించుకోగలుగుతాడు. ఆ దూతలందరినీ నాశనం చేసి కొత్త దూతలను తయారు చేసుకోగలడు, సృష్టించుకోగలడు, ఇంకో పరలోకాన్ని తయారు చేసుకోగలడు. కానీ ఆ విషయం సాతాను మర్చిపోయి దేవుడి మీదే ఎగిరెగిరి పడుతున్నాడు, దేవుడి మీదే డ్యాన్స్ చేస్తున్నాడు, దేవుడిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దేవుని ప్రణాళిక అసలు సాతానుకు దేవుడు చంపాలనే ప్రణాళిక పరలోకంలోనే కలిగింది. కిందకు వచ్చిన తర్వాత కానీ దేవుని చంపాలనే ప్రణాళిక రచిస్తా వాడికి పరలోకంలోనే కలిగింది. ఆ యొక్క ఆలోచన వాడికి ఎప్పుడైతే పరలోకంలో కలిగిందో, ఎప్పుడైతే దేవుడు ఆతనితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు, దేవదూతలందరితో మాట్లాడుతున్నాడు. దేవదూతలందరితో ఏం చెప్తున్నాడంటే వాడు ఏం చెప్తున్నాడో తెలుసండి, నా పక్షాన్ని వచ్చి నాతో మాట్లాడి గనక మీరు గనక నా పక్షాన్ని చేరితే మిమ్మల్ని అందరినీ దేవుళ్ళు చేస్తానండి. హల్లెలూయా. దేవదూతలకు ఉన్న దేవదూతలుగా ఉంచకుండా దేవుడు ఎప్పుడు కూడా ఏ స్థానంలో ఎవరిని పెట్టాడో అక్కడే ఉండాలి. దేవుడు ఎవరిని ఏ విధంగా రూపించాడో ఆ యొక్క స్థానంలోనే వెత్తుండాలి. స్త్రీ స్త్రీగానే ఉండాలి, పురుషుడు పురుషుడిగానే ఉండాలి. కానీ స్త్రీ పురుషుడిగా మారకూడదు, పురుషుడు స్త్రీగా మారకూడదు. హల్లెలూయా. దేవుడు ఏ స్థానంలో పెడితే ఆ స్థానంలోనే నిన్ను ఉంచుతాడు. దేవుడు నీకు ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలోనే నిన్ను పెడతాడు. నిన్ను శరీరంలో తయారు చేసి దేవుని యొక్క శరీరంలో నువ్వు ఒక పిల్లేలుగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి పిల్లలను పెడతాడు. ఒకవేళ నువ్వు బొటనవేలుగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి బొటనవేలుగానే పెడతాడు. ఒకవేళ తలలో మెదడుగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి తల మెదడులో పెట్టేస్తాడు. నువ్వు పొట్టలో కాలేయంగా ఉంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళి కాలేయంగా అమరుస్తాడు. అంటే నువ్వు శరీరంలో ఏ భాగముగా ఉన్నావో ఆ భాగంలో తీసుకెళ్ళి దేవుడు అమరుస్తాడు. హల్లెలూయా. కాలు ఎట్టుకు తలకాయ కట్టాడు, తలెట్టుకెళ్ళి చేతికి కాలు కట్టాడు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు అక్కడ పెడతాడు. ఏ స్థానంలో నిన్ను నిర్మించాడో ఆ స్థానంలోనే దేవుడు పెడతాడు. దేవుడు క్రమం మార్చడు, దేవుడి క్రమం మారదు. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా, మొత్తం చంద్రవందర చేసి పడేస్తాడు. స్త్రీని పురుషుడిగా మార్చేస్తాడు, పురుషుని స్త్రీగా మార్చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, స్త్రీలు పురుషులు అయిపోతున్నారు, పురుషులు స్త్రీలు అయిపోతున్నారు. చూడండి, పూర్వకాలం ఎప్పుడో ఎక్కడ కూడా అందగత్తెలు కనపడేవారు కాదట. ఎక్కడో కానీ ఎక్కడో సిటీల్లో పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద కోటీశ్వర్లు ఎవరో వాళ్ళు కొంచెం అందంగా డెకరేట్ అయ్యి వాళ్ళ డబ్బును బట్టి తయారయ్యేవారట. కానీ ఇప్పుడు సాతాను ఏం చేశాడు, మొత్తం ప్రపంచాన్ని అందాల ప్రపంచంలో చేసేసాడు. అందమైన ప్రపంచంగా చేసేసాడు. మొత్తం 3D ప్రపంచం చేసేసాడు. 3D ప్రపంచం మనకు లేనిది కూడా కళ్ళలో చూపించేస్తాడు. అంత అద్భుతంగా 3D కనపడుతుంది అన్నమాట. ఒక బొమ్మే 3 బొమ్మల్లో కనపడుతుంది. అంతలా చేసేసాడు, 3D ప్రపంచం చేసేసాడు మొత్తం. అంతకుముందు పురుషులు చెవులు కొట్టించుకునేవారు, ఇప్పుడు స్త్రీలు కొట్టించుకునేవారు చెవులు. ఇప్పుడు పురుషులు కుట్టించుకుంటున్నారు చెవులు మొత్తం అందరూ కూడా. ఇప్పుడు అంతకుముందు స్త్రీలు ఇక్కడ తల వరకు పెంచుకునేవారు, అరికాల వరకు కిందకాయ తల ఉండేది. అంతలా శ్రద్ధ చూపించి తల పెంచేవారు. ఇప్పుడు ఇలా మొత్తం కటింగ్ వేసేసి ఒక టోపీ ఒకటి పెడుతున్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళు ఏమో కింద వరకు ఇంతటి ముళ్ళు పెడుతున్నారు కదా వెనకాల. మగవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది స్వలింగ సంపర్కులు అంటారు. మనం స్వలింగ సంపర్కులు అంటే మగోళ్ళే ఆడవాళ్ళ కింద మారిపోతున్నారు. అంటే వాడు రూపం చూస్తేనేమో మగోళ్ళ కనపడతాడు, వాడు రూపం చూస్తేనేమో అంతా మగోళ్ళ కనపడతాడు. కానీ మాట వాడు నడిచే నడక మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే స్త్రీ నడిచినట్టుగా ఉంటుంది, స్త్రీ మాట్లాడినట్టుగా ఉంటుంది. వాడి యొక్క హావభావాలన్నీ స్త్రీ యొక్క తత్వం అంతా ఉంటుంది. హల్లెలూయా. అంటే వాడి యొక్క రూపం అంతా కూడా, లోపల రూపం అంతా కూడా, వాడి స్వభావం అంతా కూడా ఎలా మారిపోయింది, స్త్రీగా మారిపోయింది. స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు. వీళ్ళు ఆటోలు నడిపేస్తున్నారు, వీళ్ళు బళ్ళు నడిపేస్తున్నారు, వీళ్ళు విమానాలు నడిపేస్తున్నారు, వీళ్ళు కూడా మొత్తం కుటుంబాల్లో పెత్తనాలు చేసేస్తున్నారు. పైకి ఒక వ్యక్తి ఉంటాడు కానీ, భర్త ఉంటాడు కానీ, కుటుంబాన్ని లీడ్ చేసేదంతా కూడా స్త్రీయే నడిపేస్తారు. హల్లెలూయా. అంటే వీడు ఎలా మార్చేశాడు, మొత్తం మార్చేశాడు. స్త్రీని పురుషుడిగా మార్చేశాడు,
పురుషుని స్త్రీనిగా మార్చేశాడు. ప్రపంచాన్ని మొత్తం తిమ్మిరి బిమ్మిరి చేసేసి మొత్తం అంత రకరకాలుగా వాడి యొక్క పేరు ఏంటంటే బబులోన్. బాబేలు అంటే బాబేలు ఏంటంటే బబులోన్. బబులోన్ అంటే ఈ కాలమే ప్రవర్త అన్నాడు. అది నిఘంటులో చూసి దాని పేరు చెప్తున్నాడు. బబులోన్ అంటే అర్థం ఏంటంటే గందరగోళం అని అర్థం. ఏంటంటే అది గందరగోళం అంటే వాడి పేరు ఏంటంటే గందరగోళం. వాడి పేరు గందరగోళం. వాడిని చేర్చుకున్న ప్రతి ఒక్క బతుకు కూడా గందరగోళంగానే ఉంటుంది. వాడు నీలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే నీ యొక్క జీవితానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆన్సర్ లేదు. వాడు నీలో ఉన్నాడా అనే రుజువు ఏంటంటే నీ జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నువ్వేంటో నీకు అర్థం కాదు. నువ్వు ఏ సమయాన్ని నువ్వు ఎలా ప్రవర్తిస్తావో కూడా నీకు తెలియదు. నువ్వు ఏ విధంగా మారిపోతావో నీకే తెలియదు. అసలు చివరికి నీ బతుకేమవుతుందో కూడా నీకు తెలియదు. అంత పెద్ద క్వశ్చన్ మార్క్ నీలో ఉంటుంది సాతాను నీలో ఉంటే. ఎందుకని? వాడి పేరే క్వశ్చన్ మార్కు. వాడే గందరగోళమై ఉన్నాడు. నీవు కూడా గందరగోళంగానే ఉంటావు. ప్రతి క్షణము కూడా గందరగోళంగానే మాట్లాడతావు. ప్రతి క్షణము కూడా నీ మనసు అంతా గందరగోళంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా నిలకడ లేని వ్యక్తిగానే ఉంటావు తప్ప ఎప్పుడు స్థిరమైన మనసు కలిగి ఉండవు. ఏమని హల్లెలూయా. అందుకే పేతురు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నాకు స్థిరమైన మనసు దయచేయి, నాకు స్థిరమైన మనసు కావాలి. ఎందుకు స్థిరమైన మనసు కోసం ప్రార్థన చేస్తున్నాడు? బబులోన్లో ఉండడం ఇష్టం లేక. అంటే ఆ బబులోని యొక్క ఆత్మ నీలో ఉంటే సాతాను ఏమై ఉన్నాడో నీవు కూడా అలాగే ఉంటావు. సాతాను లక్షణాలు ఏమై ఉన్నాయో నీ లక్షణాలు కూడా అలా ఉంటాయి. సాతాను ఎంత అసూయపరుడో నీవు కూడా అలాగే అసూయ పడుతూ ఉంటావు. సాతాను ఎంత ద్వేషిస్తాడో నీవు కూడా అంతే ద్వేషం కలిగి ఉంటావు. సాతాను ఎంత పగ తీర్చుకోవాలని ఆశపడతాడో నీవు కూడా అంతే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సాతాను ఎలా హత్య చేయాలని ప్రయత్నిస్తాడో నీవు కూడా హత్యల ద్వారానే వెళ్తావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మృదువైన స్వభావం కానీ, మృదువైన కార్యాలు కానీ, వాక్యంతో కూడిన కార్యాలు కానీ నీ జీవితంలో ఏమాత్రం కనపడవు. ఎల్లప్పుడూ కూడా నీ కార్యాలన్నీ సాతాను సంబంధమైన కార్యాల కిందే కనపడతాయి. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు మరి ఇలా నడిపిస్తున్నాడు. నేను ఎలాగే వెళ్తున్నాను, ఆయన ఏం మాట్లాడమంటే నేను అదే మాట్లాడతాను, వేరే నేను మాట్లాడలేను. చూడండి, ఏస్కేల్ గ్రంథం 28 అధ్యాయం మనం చదువుతున్నాం. ఆశ్రయముగా ఉన్న కెరూబు వీడు ఎలా ఉన్నాడండి? వీడు ఒక ఆశ్రయపురంగా ఉన్నాడు. ఎవరైనా దేవదత్తుల్లో బాధ వస్తే, ఎవరైనా దేవదత్తుల్లో గొడవ వస్తే, ఎవరైనా దేవదత్తుల్లో ఏదైనా సమస్య వస్తే వీడే ఆశ్రయం. వీడి దగ్గరికి వచ్చి ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం పట్టుకెళ్ళి దేవుడికి చెప్తే దేవుడే సొల్యూషన్ చెప్తాడు. ఈ యొక్క లూసిఫర్ వెళ్ళి ఆ దేవదత్తులో చెప్పాలి. దేవుడు పెట్టిన క్రమం అది. దేవుడు చక్కని క్రమం పెట్టాడు. ఒక ఆశ్రయంగా పెట్టాడు. ఒక ఆశ్రయ కెరూబుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఆశ్రయముగా పెడితే వీడు ఎలాగున్నాడంటే దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ పొందుకోకుండా, దేవుడి దగ్గర నుంచి చెప్పకుండా వీడే వాళ్ళ మీద పెత్తందారి అయిపోయాడు. వీడే దేవుడిగా ఫీల్ అయిపోయి వీడే వారిని నడిపించేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సంచరించుంటివి ఏం చేశాడండి? ఈ కాలమే ప్రవర్తన్నాడండి. అది కోడ్ ఉంటే నేను చదివిన బిద్దును నేను పంపిస్తాను, వాట్సాప్లో పంపిస్తాను, టైం పడుతుంది కాబట్టి. ఎప్పుడైతే గర్వం అనేది మన జీవితంలోకి వస్తుందో ఆ గర్వము ద్వారా ఎదుటి వ్యక్తిని ద్వేషించడానికి మనం ఇష్టపడుతున్నామో అప్పుడంటండి చిన్నప్పటి నుంచి మనం పెంచి 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 ఒక విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. చిన్నప్పటి నుంచి మన యొక్క వాక్యం ద్వారా, లేకపోతే పాస్టర్ల ద్వారా, లేకపోతే సభల ద్వారా ఏదో విధంగా మనం కొంత విశ్వాసం మన హృదయంలో ఉంటుంది దేవుడి మీద. ఆ విశ్వాసం పొందుకుని ఉంటాం. ఎంతో కొంత మన జీవితంలో ఉంటుంది. ఏదో కార్యాలు, ఏదో అనుభవాలు, ఏదో ఒక కార్యాలు మనం చూసి ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మడానికి ఒక లోపల ఒక విశ్వాసం అనేది బలంగా స్థిరపరచబడి ఉంటుంది.
ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద మనం అసూయపడి గర్వం వల్ల వచ్చిన అసూయ ద్వారా ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి మీద అసూయ పడుతున్నామో, అసూయ వల్ల ఎదుటి వ్యక్తిని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామో, అప్పుడు అంటండి మన జీవితంలో ఉన్న ఆ పొందుకున్న విశ్వాసం అంతా కూడా ఒకేసారి కొలాప్స్ అయిపోద్దట. అంటే ఆ క్షణమందే నీవు పూర్తిగా అవిశ్వాసివై పూర్తిగా సాతాను యొక్క చిత్తంలో ఐక్యపరచబడతావట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎంత ప్రమాదమో చూడండి. సాతానులోనికి మొట్టమొదటిగా వచ్చిన లక్షణం అది. ఆడు ఎప్పుడైతే ఆ యొక్క సౌందర్యాన్ని చూసుకుని, అందాన్ని చూసుకుని ఎప్పుడైతే గర్వించాడో, ఎప్పుడైతే గర్వపడ్డాడో, ఇక నాకు చెప్పడానికి చాలా విషయాలు వస్తున్నాయి కానీ మెసేజ్ దాటిపోతాను, నేను దాటిపోను, దాంట్లోకి వెళ్ళను, మెసేజ్లోనే ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఖచ్చితంగా సౌందర్యం చాలా డేంజర్ అండి. చాలామంది స్త్రీలు అనుకుంటారు కొంచెం అందంగా ఉన్నప్పటికీ నా అందం ఏంటి, ఏ మొగడైనా వెనకాల పడవలసిందే అనుకుంటారు చాలామంది. ఏ మొగడైనా కుక్కలైనా వెనకాల పడవలసిందే అనుకుంటారు చాలామంది. మగోడిని ఎంత వాల్యూ చేయరు, లెక్క ఉంది వాళ్ళకి. ఎందుకంత భయంకరంగా మారిపోతారండి వాళ్ళ సౌందర్యం, వాళ్ళ అందాన్ని చూసుకుని. వాళ్ళు ఎంత హీనంగా తన యొక్క పురుషుని డీల్ చేస్తారంటే, హల్లెలూయా, అర్థమవుతుందండి. యెజబెల్ చేసింది అలాగే. బైబిల్ మనం చూస్తే యెజబెల్ మనకు గుర్తు రావాలి. ఆ యొక్క భర్తను ఎంత భయంకరంగా మార్చేసిందంటే, వాడు తిని మంచం మీద పడుకుని సరిగ్గా ఏ టైం పాస్ అవ్వక ఏ టీవీలో చూసుకుంటూ ఆ స్నాక్స్ తింటూ మళ్ళీ సాయంత్రం పడుకోవడం వాడు పని. అంతకుమించి పని లేదు. దేశ పరిపాలన అంతా కూడా, గృహ పరిపాలన అంతా కూడా మొత్తం సమస్తము చేస్తుంది యెజబెలే చేస్తుంది. హల్లెలూయా. ఆమె గడ్డు వస్తే చంపేస్తుంది, ఆ మాట వినకపోతే చంపేస్తుంది. ఆమె ఏది ఎదురు చెప్పినా ఎవడైనా సరే నిలబడ్డానికి అవకాశం లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు ఆ యెజబెల్ ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘం. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేస్తుందంటే, ఈ రోజు వాక్యము పట్టుకుని ఎవడైనా పరిశుద్ధాత్మ బాప్తిజం పట్టుకుని నిలబడ్డా, ఈ రోజు రోమన్ క్యాథలిక్ సంఘం, ఈ రోజు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు కలిగిన సంఘాలు వాక్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. జీడిఎం, బాప్టిస్ట్, మెథడిస్ట్, క్యాథలిక్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేక ప్రతి సంఘము కూడా ఆ యొక్క త్రిత్వపు బోధన పట్టుకుని, త్రిత్వపు సంకల్పాన్ని పట్టుకుని, ముగ్గురు దేవుళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకుని, ఈ రోజు దేవుడు ఒక్కడే అని బైబిల్ పట్టుకుని అపోస్తుల బోధ పట్టుకుని నిలబడిన ప్రజలను చంపడానికి ఈ రోజు వెనకడుగు ఇట్లేదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు భౌతిక సంబంధమైన స్త్రీ అలాగే ఉంది, ఆత్మ సంబంధమైన స్త్రీ అలాగే ఉంది, సంఘం అలాగే ఉంది, కుటుంబం అలాగే ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సత్యం పట్టుకుని నిలబడితే శత్రుత్వ బోధ చంపడానికి ప్రయత్నం చేస్తాం. అనేక మంది పరిశుద్ధులను 60 లక్షల మంది ప్రజల్ని నిజమైన పరిశుద్ధమైన బోధ పట్టుకుని బోధించడం చంపించారు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? మీరు వింటున్నట్టు నాకు ఏమనిపించట్లేదు. నా లోపల నుంచి రావాలి కదండి. హల్లెలూయా. ఎంతమందిని చంపించారు? ఎంతమందినండి? 60 లక్షల మంది పరిశుద్ధుల్ని రోమన్ క్యాథలిక్ సంఘం పొట్టనెట్టుకుంది. రోమన్ క్యాథలిక్ సంఘం పొట్టను పెట్టుకుంది. ఎందుకని? నిజమైన అపోస్తుల బోధ పట్టుకున్నందుకు, నిజమైన సత్యాన్ని పట్టుకున్నందుకు, నిజమైన వాక్యాన్ని, నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ప్రసంగిస్తున్నందుకు 60 లక్షల మంది పరిశుద్ధుని చంపేసి, ఇప్పుడు అది ఎలా ఉందో తెలుసండి. యెహెజ్కేలు గ్రంథం ముయ్యొద్దు, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 17 అధ్యాయము 4వ వచనం. వస్త్రం ధరించి అలంకరించబడినదే. ఏమండి వింటున్నారా? ఇక్కడ మనం ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చదివాం. యెహెజ్కేలు వీడు ఎలా ఉన్నాడు? ఒకసారి మనం యెహెజ్కేలు 20 అధ్యాయం చూద్దాం. చూడండి, ఒక మర్మాన్ని పట్టుకోవాలి. యెహెజ్కేలు 20 అధ్యాయంలో వాడు ఏదేని తోటలో ఎలా ఉన్నాడు? 13వ వచనంలో 28, 13
దేవుని తోట ఇది ఏదేనులను ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులుముని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును మూల్యమైన రత్నములతోనూ బంగారముతో అలంకరించబడినవి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున అది 13 వచనం చదివారు. దాన్ని అలాగే పట్టుకొని 17 అధ్యాయం 14 వచనం చదవడు. ప్రకటన గ్రంథం 17:4 వచనం. అది ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ అలంకరించబడినదై ఏయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రాత్మలతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండేను. ఇప్పుడు యెహెజ్కేలు 28 అధ్యాయము ఆ యొక్క 14వ వచనం 13వ వచనంలో రాయబడిన సర్పము సాతాను ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 4వ వచనంలో ఇప్పుడు ఎలా మారాడంటే వాడు ధూమ్ర రత్నవర్ణ వస్త్రములు ధరించుకొని ఒక సంఘముగా మారిపోయాడు. హల్లెలూయా. ఒక పురుష దూతగా చేయబడిన దేవదూత, ఒక పురుషుడిగా లూసిఫర్గా చేయబడిన ఒక దేవదూత, వీడు చివరికి ఆది కాండంలోకి వచ్చేటప్పుడు ఎలా మారిపోయాడు, ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఒక అబద్ధ సంఘముగా మారిపోయాడు. వీడు బంగారముతోనూ రత్నములతోనూ ఆ యొక్క ముత్యాలతోనూ అలంకరించబడి ఏమైన కార్యములతోనూ చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను పట్టుకొని వీడు ఎలా ఉన్నాడంటే అక్కడ నిలబడి ఉన్నాడు. దాని నొసట ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముతోనూ ఎలా మత్తిలిపోయిందండి? యేసు క్రీస్తు యొక్క హతసాక్షుల యొక్క రక్తాన్ని చిందించిన సంఘం ఏదంటే ఈ మర్మయుక్తమైన బబులోను సంఘం. 7 కొండల పైన కట్టబడిన సంఘం. 7 కొండల పైన 10 రాజ్యాలతో ఒక సంఘము కట్టబడి ఆ సంఘము పరిశుద్ధుల యొక్క రక్తము చేత ఏం చేస్తుందండి? మత్తిలిపోతుందంట. అంటే యేసు క్రీస్తు కొరకు హతసాక్షులైపోతున్నారంటే వాటిని చంపించే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం. హల్లెలూయా. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం 7 కొండల పైన రోమ్లో కట్టబడింది. రోమ్లో 7 కొండలు ఉన్నాయి. 7 కొండల పైన రోమన్ క్యాథలిక్ సంఘం 7వ కొండ పైన వాటికన్ సిటీ ఉంది. ఆ వాటికన్ సిటీ నుంచే ఆ యొక్క అపవిత్రమైన వ్యభిచార సంబంధమైన మద్యం సరఫరా చేస్తూ ఉంది. ఏమైనా హల్లెలూయా. వ్యభిచార సంబంధమైన మద్యం ఏదంటే ఆ యొక్క త్రిత్వపు బోధ, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం, ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజమము, ప్రభురాత్రి భోజనం అంటే బల్లారాధన చేయడం, స్త్రీ బోధకులు తయారు చేయడం, నన్సును తయారు చేయడం, పెళ్లి కాని ఫాదర్లను తయారు చేయడం, ఆ యొక్క పాప క్షమాపణ పత్రాలు ఇవ్వడం. హల్లెలూయా. క్రిస్మస్లు, లెంటి దినాలు అన్ని తయారు చేసి పెట్టడం, ఇవన్నీ కూడా సమస్తము కల్మషమైన బోధ అంతా కలిపి ఏమంటున్నారు దీన్ని బైబిల్లో? వ్యభిచార సంబంధమైన మద్యము అంటున్నాడు. ఏంటి ఆ వ్యభిచార సంబంధమైన మద్యము? వ్యభిచార సంబంధమైన మద్యం ఏదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడమే. నువ్వు వ్యభిచారంలో పాలు పంపులు పొందుకోవడం. ఆ వ్యభిచార మద్యం తాగేశావు, అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందావు. ఆ వ్యభిచార మద్యం తాగే కాబట్టి బల్లారాధన చేస్తూ ఉన్నావు. ఆ వ్యభిచార మద్యం తాగే కాబట్టి సంఘ శాఖను అనుసరిస్తూ ఉన్నావు. ఆ వ్యభిచార మద్యం తాగో కాబట్టి దేవుడు ముగ్గురులు అంటున్నావు. ఆ వ్యభిచార మద్యం తాగో కాబట్టి ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని బల్లారాధన అంటున్నావు, స్త్రీ బోధించొచ్చు అంటున్నావు. అన్ని రకాల కల్మషమైన బోధంతా బోధిస్తున్నావు. అంటే వాక్యానికి వ్యతిరేకమైన బైబిల్లో లేని సిద్ధాంతాలన్నీ నువ్వు బోధిస్తున్నావు. అంటే నీవు వ్యభిచార సంబంధమైన మద్యాన్ని తాగటం వలన నీవి కార్యాలన్నీ చేస్తూ ఉన్నావు.
హల్లెలూయా. అయితే ఈ వ్యభిచార సంబంధమైన ఆ యొక్క బోధను ప్రపంచానికి సరఫరా చేస్తుంది ఎవరండి? ఈ వ్యభిచార సంబంధమైన మద్యము, వ్యభిచార సంబంధమైన బోధను, త్రిత్వపు బోధను ప్రపంచానికి, ప్రతి సంఘానికి ఎక్కిస్తున్నది ఎవరు అంటే 7 కొండల పైన కూర్చున్న మహావేష. ఈ మహావేషనే రోమన్ క్యాథలిక్ సంఘం అని మనం చెప్తున్నాం. ఎందుకు రోమన్ క్యాథలిక్ సంఘం మన కళ్ళెదురుగా కనబడుతుంది? 7 కొండల పైన కష్టపడింది. అది 7వ కొండ పైన వాటికని సిటీ ఉందని నెట్లు చూపెడుతున్నాయి, ఈ గూగుల్ చూపెడుతుంది, అన్ని సమస్యలు దాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాయి.